అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. టుడే వీడియోలో ఏంటి అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎట్లా అఫిలియేట్ మార్కెటింగ్ మీషో క్రియేటర్ క్లబ్ గురించి ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎట్లా రన్ చేయాలని చెప్పి. సో ఈ వీడియోలో ఏంటి అంటే యూట్యూబ్ జాయిన్ అవ్వాలి, ఈ ఎట్లా రన్ చేయాలి అని చెప్పి. సో ఈ వీడియోలో ఏంటి అంటే యూట్యూబ్ ఎలా చేయాలి అని చెప్పి అందరూ అడుగుతున్నారు. సో యూట్యూబ్ నుంచి కూడా సింపుల్ ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ నుంచే కాదు, సేమ్ ప్రాసెస్ యూట్యూబ్లో ఎట్లా చేస్తామో అదే ప్రాసెస్ మీరు ఫేస్బుక్లో కూడా చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి నేనైతే ఫేస్బుక్ యూస్ చేయట్లేదు కాబట్టి ఫేస్బుక్ నుంచి నేను అంత అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఫేస్బుక్ నుంచి చేయట్లేదు. మీషో క్రియేటర్ క్లబ్ నుంచి ఓన్లీ ఇన్స్టా అండ్ యూట్యూబ్ నుంచే చేస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్ లాస్ట్ వీడియోలో చూసారు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో చూద్దాం. యూట్యూబ్లో ఏంటి అంటే నార్మల్గా మనం ఏదైతే ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి వీడియో తీస్తామో ఆ వీడియో ఉంటుంది కదా మన దగ్గర. సో ఆ వీడియోని మన గ్యాలరీ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ వీడియో ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ చేసేయాలి. పోస్ట్ చేసిన తర్వాత మనకి పోస్ట్ అయిపోతుంది. వీడియో ఇన్స్టాలో కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ పోస్ట్ చేసేసిన తర్వాతే మనం ఆటో డిఎం కానీ ఆ లింక్ కానీ జనరేట్ చేస్తాం కదా. సో ఆటో డిఎం అనేది ఆన్ చేసేది ఆ తర్వాత కదా లింక్ దాంట్లో పెట్టి. సో అట్లనే దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ మనం ఏదైతే వీడియో తీసుకున్నామో ఆ వీడియోని ఇది ఏదైతే యూట్యూబ్లో ఉందో యూట్యూబ్ షార్ట్స్లో వీడియో అప్లోడ్ చేసేస్తాం. అయితే వేరే మనకి ఇన్స్టాలో అయినట్టుగా ఇక్కడ డైరెక్ట్గా లింక్ అని కామెంట్ చేస్తే వాళ్ళకి డిఎమ్స్ వెళ్ళటం ఇట్లా ఉంటుంది కదా యూట్యూబ్లో. సో అందుకని చెప్పి వాళ్ళు లింక్ అని కామెంట్ చేయమని చెప్పి మనం ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోలో చెప్పొద్దు. మనం ఇన్స్టాలో వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు ఎట్లా చెప్తాము, లింక్ కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి ఆటోమేటిక్గా మీ డిఎంకే వచ్చేస్తుంది అని చెప్పి చెప్తాం కదా. ఎందుకంటే మనం ఇక్కడ ఆటో డిఎం ఆన్ చేసుకుంటాం కాబట్టి. వేరే యూట్యూబ్లో ఏంటి అంటే మీకు ఆటో డిఎం ఆన్ చేయడానికి ఉండదు. ఏంటంటే మీరు ఏదైతే ఆ వీడియో ఉందో ఆ వీడియో దగ్గర లింక్స్ ఇవ్వడానికి కూడా ఉండదు. సో అది ఎట్లా చేయాలి అని అంటే ఫస్ట్ మనం వీడియో అప్లోడ్ చేసేస్తాం. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మీషోలోకి వెళ్ళండి. మీషోలోకి వెళ్ళి ఈజ్ మనకి ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అక్కడ పైన మనకి ఆల్రెడీ మనం మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి ఉంటే అక్కడ మీషో క్రియేటర్ క్లబ్ ఓపెన్ అని ఉంటుంది. సో ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకి డాష్ బోర్డ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే మనం లాస్ట్లో ఏం చేసాము, క్రియేట్ అఫిలియేట్ లింక్ కాకుండా సెండ్ టు డిఎం అనేది క్లిక్ చేసాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ క్రియేట్ అఫిలియేట్ లింక్ అని చెప్పి ఉంటుంది ఇటు సైడు. సో నేను ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ కూడా చేస్తాను. ఇట్లా అంటే ఇది కాకుండా ఈ సైడ్ ఉన్నది కాకుండా ఏదైతే సెండ్ ప్రొడక్ట్ డిఎం ఉంటుందో అది కాకుండా ఈ పక్కన మన క్రియేటర్ అఫిలియేట్ లింక్ అని ఉంటుంది. సో ఆ క్రియేట్ లింక్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మా పేజ్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అట్లా వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఏమడుగుతుంది, ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ క్లిక్ చేయమని అడుగుతుంది. అంటే మనం అడుగుతున్నామా లేదా అంటే యూట్యూబ్ కోసం అడుగుతున్నాము లింక్ని, లేదంటే ఆ ఫేస్బుక్ గురించి లింక్ని అడుగుతున్నామా అని చెప్పి 3 ఆప్షన్స్ ఇస్తుంది. మనకి ఆ 3 ఆప్షన్స్లో మనం ఏం క్లిక్ చేసుకుంటాం, ఆబ్వియస్లీ యూట్యూబ్ లింకే క్లిక్ చేసుకుంటాం. యూట్యూబ్ క్లిక్ చేసిన తర్వాత మనకి కింద ఏమని అడిగిద్ది అంటే మనం ఏదైతే వీడియో పోస్ట్ చేస్తామో ఆ వీడియో లింక్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయమని అడుగుతుంది. సో ఇట్లా పేస్ట్ చేయమని అడిగినప్పుడు ఏంటి అంటే మనం మళ్ళీ ఏదైతే వీడియో అప్లోడ్ చేసామో ఆ వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో వెళ్ళి మనం ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో మీద షేర్ మీద క్లిక్ చేస్తే కాపీ లింక్ అని వస్తుంది. సో ఆ లింక్ని కాపీ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఏదైతే ఆ కాలం ఉందో ఆ కాలంలో ఏదైతే పేస్ట్ చేస్తామో చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇట్ ఈజ్ లాస్ట్. మనం ఇక ఎట్లా చేస్తాము అట్లనే మనం ఏదైతే ప్రొడక్ట్స్ మీద వీడియో చేసామో ఆ వీడియోని ఆ ప్రొడక్ట్స్ని మనం సేవ్ లిస్ట్లో పెట్టుకుంటాం కదా. సో సేవ్లో పెట్టుకున్నప్పుడు అవి ఏంటి అంటే వాటిని మనం సేవ్ చేసుకున్న తర్వాత ఏవైతే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మీరు వీడియో చేశారో ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మీకు విష్ లిస్ట్లో ఉంటాయి. సో మనం దాంట్లోకి వెళ్ళి విష్ లిస్ట్లోకి అక్కడ విష్ లిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. విష్ లిస్ట్ క్లిక్ చేస్తే దాంట్లో మనకి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో
ఆ ప్రొడక్ట్స్ మీద ఏవైతే మనం వీడియో చేసామో ఆ ప్రొడక్ట్స్ మనం క్లిక్ చేస్తే సరిపోతది. క్లిక్ చేసిన తర్వాత అది కంప్లీట్ అని అడుగుతది. అది కంప్లీట్ అయిపోయి అని మనం క్లిక్ చేసిన తర్వాత, ఆ తర్వాత ఏంటి అంటే మనం లింక్ అనేది జనరేట్ అయిపోతది. ఆ లింక్‌ని మనం కాపీ చేసి ఏం చేయాలి డైరెక్ట్‌గా మనం మళ్ళీ లాస్ట్ టైమ్‌లాగా వీడియో దగ్గర పెట్టడానికి ఉండదు. సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏదైతే ఈ వీడియో చేస్తామో, ఈ వీడియోలో మనం చెప్పినట్టు డీఎం అనేది ఈసారి లింక్ అనే కామెంట్ చేయండి. డీఎం వస్తది అన్నట్టు చెప్పకూడదు. ఇక్కడ ఏం చెప్పాలి అంటే మీరు ఏదైతే నేను వీడియో చేశానో, ఈ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే కమ్యూనిటీ పోస్ట్‌లో పెట్టాను. నేను పోస్ట్ చేశాను. సో, దాంట్లోకి వెళ్లి లింక్ ఉంటది. లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఈ ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఈ పిక్చర్స్‌ని మనం ఏం చేస్తాము అంటే, ఏదైతే కమ్యూనిటీ పోస్ట్ ఉంటదో మనకి పోస్ట్ అనే ఆప్షన్ ఉంటది యూట్యూబ్‌లో. మనకి లాంగ్ వీడియోస్ ఎట్లా చేస్తామో, షార్ట్ వీడియోస్ ఎట్లా చేస్తామో అట్లనే పోస్ట్ అనే ఆప్షన్ గూడా ఉంటది. ఆ పోస్ట్‌ని ఆప్షన్‌లోకి వెళ్ళి మనం ఏదైతే విష్ లిస్ట్‌లో పెట్టుకున్నామో ఐటెమ్స్ లేదు అంటే ఆ ఐటెమ్స్‌ని తీసుకొని మీరు చేసినట్టయితే మీరు ఏమన్నా అవుట్‌ఫిట్స్ తీసుకున్నారు అనుకోండి. ఆ అవుట్‌ఫిట్స్ మీరు వేసుకొని మీరు ఫోటో దిగి ఆ ఫోటో అది చూపించారు అనుకోండి వీడియోలో. సో, ఆ ఫోటోస్ ఏవైతే పిక్స్ ఉంటాయో ఆ పిక్స్ మాత్రమే మనం కమ్యూనిటీ పోస్ట్‌లో పెట్టగలం. సో, ఆ పిక్స్ తీసుకొచ్చి ఈ పోస్ట్ అనే ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసుకొని, పోస్ట్ క్లిక్ చేసి అవి పెట్టాల్సి ఉంటుంది. ఆ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో మీరు వేసుకోలేదు అంటే డైరెక్ట్‌గా మీరు ఏదైతే మీషోలో కనిపిస్తాయో అవే మీరు స్క్రీన్‌షాట్ ఆర్ ఎనీథింగ్ తీసుకొని మీరు వాటిని మంచిగా క్రాప్ చేసుకొని దీంట్లో పెట్టాల్సి ఉంటుంది. దీంట్లో కమ్యూనిటీ పోస్ట్‌లో పెట్టేటప్పుడు మనం ఏదైతే క్యాప్షన్ ఇస్తామో, ఆ క్యాప్షన్ దగ్గర మీరు ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఆ ప్రొడక్ట్స్‌ని ఏంటి సో అండ్ సో ప్రొడక్ట్ దాని కింద, లింక్ సో అండ్ సో ప్రొడక్ట్ దాని కింద ఎట్లా అంటే వేరుగా చేస్తే లేదు. అన్నిటికి కలిపి ఒకటే లింక్ ఉంటది. ఆ ప్రొడక్ట్స్ లింక్ అని చెప్పి కింద మీరు లింక్ పెట్టేస్తారు. ఇప్పుడు ఏంటంటే, మీరు పోస్ట్ చేసే ప్రతి దాంట్లో కూడా ఏమన్నా మిస్టేక్ ఉంటే, ఏం చేస్తది అంటే, మీకు ఏదైతే కమిషన్ వస్తదో, ఆ కమిషన్‌లో కనెక్ట్ అవ్వచ్చు. సో, అలానే ఏంటి అంటే, మనం పెట్టిన ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తేనే మనకి కమిషన్ వస్తదని కాదు. మనం పెట్టిన లింక్‌ని క్లిక్ చేసి, వాళ్ళు మన ప్రొడక్ట్ చూసిన తర్వాత బ్యాక్ వచ్చేయకుండా, అది వాళ్ళు స్క్రోల్ చేస్తా వేరే ఏమన్నా నచ్చి పెట్టుకున్నా సరే, మనకి కమిషన్ వస్తది. కాకపోతే మనం ఏదైతే 10% కమిషన్ అని చెప్పి ఇటు అలా యాడ్ చేసామో అంత రాకపోవచ్చు కానీ తక్కువ వస్తుంది. సో, ఈ అఫిలియేట్ 10%, 12%, 9% ఉండేవి ఎట్లా చూసుకోవాలి అనంటే మీరన్నీ స్క్రోల్ చేస్తూ చేసుకుంటే కొన్నిట్లికి ఉంటాయి. కొన్నిట్లికి ఉండవు. సో, మీకు కావాల్సిన దాన్ని సెట్ చేసుకోండి. మీరు దేని మీద అయితే రీల్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెట్ చేసి చేసుకోండి. సెట్ చేసుకుంటే మీకు ఇక్కడ నేను స్క్రీన్‌షాట్ యాడ్ చేస్తాను. మనకి ఇక్కడ పైన కనిపిస్తాయి గదా! 199 బిలో 190 గానీ, అబోవ్ 200 గానీ, అబోవ్ 300 గానీ, లేదంటే బిలో 700 గానీ ఇట్లా వస్తాయి గదా! అట్లనే ఫస్ట్ మనకి అఫిలియేట్ అని చెప్పి ఒక లింక్ ఫైర్ సింబల్‌లో ఒక లింక్ ఒకటి అనేది కనిపిస్తది మీకు. లింక్ కాదు సారీ అది ఒక ఆప్షన్ అనేది కనిపిస్తది. సో, దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు అన్నీ అఫిలియేట్ ఉన్నవే వస్తాయి అన్నట్టు. ఎంతైనా సరే అండి 2%, 3%, 4%, 5%, 10%, 25% అట్లా కొన్ని అయితే 25% వరకు గూడా ఉంటాయి. కాకపోతే మీరు ఏదైతే వీడియో చేసే ముందు అన్ని రివ్యూస్ చూసుకోండి. రివ్యూస్ మంచిగా ఉన్నాయి. లేదు అంటే మనకి కింద కొనిన వాళ్ళు కూడా రియల్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటారు గదా! సో, ఇవి మంచిగా ఉన్నాయి అని అనుకున్నప్పుడే చేయండి. సో, అట్లా ప్రతీదీ కూడా మీరు రివ్యూస్ చూసి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మనం కస్టమైజ్ ఏవైనా పెట్టినప్పుడు లైక్ ఆహ్, పో పోర్ట్రైట్ పిక్స్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, లేదంటే ఏదైనా పర్సనల్ పర్సనల్స్ థింగ్స్ ఉంటాయి గదా! సో, అట్లాంటివి పెట్టినప్పుడు వాటికి రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు. ఎందుకంటే వాటిని ఆల్రెడీ మీ పేరు మీద గానీ, మీ ఫోటో మీద గానీ చేసిన తర్వాత మీరు రిటర్న్ పెడితే మాత్రం వాళ్ళేం జేసుకుంటారు చెప్పండి? వాళ్ళేం చేసుకోలేరు కదా! సో, అందుకని వీటికి రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు. సో, రిటర్న్ ఆప్షన్ లేదు కదా! అఫిలియేట్ ఎక్కువ ఇస్తున్నారు కదా! అని చెప్పి మీరు పెట్టేసారనుకోండి, ఏమవుతుంది ట్రస్ట్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో, అన్నీ చూసుకొని పెట్టండి. ఓకే. సో, అఫిలియేట్ ఎక్కువ వస్తుందని మాత్రం ఏది పడితే అది పెట్టొద్దు.
సో, ఇంకేమిటంటే మీరు రివ్యూస్ అవన్నీ చూసుకొని మంచి రివ్యూస్ ఉన్నదే పెట్టాలి. సో, మీరు మంచి రివ్యూస్ ఉన్నదే పెట్టాలి అని చెప్పి మీరే లాస్ట్‌లో అంటే తక్కువ తక్కువ లైక్ 4% అఫిలియేట్ ఉన్నది, 3% అఫిలియేట్ ఉన్నది చేయక్కర్లేదు. కొంచెం చూసుకొని 9, 5, 5 లేకపోతే 5%, 7%, 10% మినిట్‌లో గూడా ఉంటాయి. 15% ఉంటాయి, 13% ఉంటాయి. కొన్ని 25% కూడా ఉంటాయి రివ్యూస్. జెన్యూన్‌గా ఉంటాయి. సో, అట్లాంటివి చేయండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, ఈ వీడియోలో చెప్పి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియో ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు. లైక్ ఇంట్రెస్ట్‌లో లైక్ పింట్రెస్ట్‌లో కూడా మనకి ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఉంటది కదా! సో, దాని గురించి కూడా చెప్పండి. సో, అని చెప్పి నెక్స్ట్ వీడియోలో పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలనేది కూడా చెప్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే మీకు ఆ ఫేస్ చూపించడం కానీ, మీ వాయిస్ ఇవ్వడం కానీ అన్‌కంఫర్ట్‌గాలో ఉంటే అది అని అనుకుంటే ఆ అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ పింట్రెస్ట్ మనం ఫేస్ చూపించనక్కర్లేదు. మనం ఈ వాయిస్ కూడా ఇవ్వచ్చలేదు, ఇవ్వనక్కర్లేదు. జస్ట్ పోస్ట్‌లు చేస్తే చాలు. సో, దాని గురించి తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్డ్. ఆ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఎవరైనా చేసుకోరని వాళ్ళుంటే, కొత్తగా చూసిన వాళ్ళుంటే నా ఛానల్‌ని. ఇక్కడ వరకు చూసారు అంటే నా వీడియో మీకు నచ్చే ఉంటది. సో, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియో చూస్తే ఈ వీడియో అర్థమవుతుంది. లాస్ట్ వీడియోలో నేను క్లియర్‌గా చెప్పాను. ఏమి అంటే మనకి మీషో క్రియేటర్ క్లబ్‌లో ఎట్లా జాయిన్ అవ్వాలి. సో, మీషో క్రియేటర్ క్లబ్ నుంచి ఎట్లా అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ ఇన్‌స్టా చేయాలి అని చెప్పి ఇన్‌స్టా అయిన తర్వాత యూట్యూబ్‌ది చూడండి. 2 కూడా ఫాలో అవ్వండి. రెండిట్లో కూడా మార్కెటింగ్ మంచిగానే జరుగుతుంది. ఇన్‌ఫాక్ట్ మీకు ఫేస్‌బుక్ ఉంటే కూడా చేసుకోవచ్చు. సో, దాని నుంచి కూడా మంచిగా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతది. దీంట్లో ఏమి మీకు తక్కువ, ఏమి ఎక్కువ అనేది ఉండదు. మంచిగా జనరేట్ అవుతాయి. నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో అప్‌కమింగ్ వీడియోస్‌లో షార్ట్‌లో గానీ, లేదంటే లాంగ్ వీడియోలో గానీ అంటే ఏదైనా లాంగ్ వీడియో చేసినప్పుడు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. నేను ఎంత ఎర్న్ చేశాను త్రూ దిస్ అఫిలియేట్ మార్కెటింగ్ మొన్ననే స్టార్ట్ చేశాను కదా! మీకు చెప్తున్నప్పుడే. నేను ఏదైనా సరే నేను వీడియోస్‌లో ఎప్పుడు చెప్తానో నేను అప్పుడే స్టార్ట్ చేస్తాను. సో, అన్నీ కూడా నేను ఇక్కడ చెప్పి అక్కడ స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు కూడా స్టార్ట్ చేసేవాళ్ళు కూడా నాతో పాటు స్టార్ట్ చేసినట్టు ఉంటది. సో, నేను ఏదైతే ఫేస్ చేశానో, చేస్తున్నానో అవన్నీ మీకు చెప్తూ ఉంటాను. ఓకే. ఎప్పుడో ఇది చేసేసి ఉంటే నేనేం ఫేస్ చేస్తున్నాను, మీరు అదే ఫేస్ చేస్తారు కదా! అనే థాట్ ఉండదు. సో, నేను కూడా ఇప్పుడిప్పుడే చేస్తున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ ఇన్‌కమ్ జనరేట్ అయ్యింది. లైక్ కమిషన్స్ జనరేట్ అయ్యాయి. అవి కూడా నీకు ప్రూఫ్స్‌తో పాటు చూపిస్తాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలో. సో, ఈ వీడియో ఇంతే. సో, ఎవరికైనా యూజ్‌ఫుల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే సూపర్ థాంక్స్ కూడా ఇస్తాను అనుకుంటున్నాను. వీడియో యూజ్‌ఫుల్ అయితే మీరు సూపర్ థాంక్స్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. అలాగే నేను వీడియో డైరెక్ట్‌గా చూడకుండా ఇలా సైడ్‌కెందుకు చూస్తున్నాను అనుకోవచ్చు. ఏంటంటే నేను డైరెక్ట్ అంతా గుర్తుపెట్టుకొని చెప్పాలంటే కొన్ని కొన్ని మర్చిపోవచ్చు కదా! అందుకని చెప్పి ఒక బుక్‌లో మొత్తం రాసేసుకున్నా. ఆ బుక్ చూసి చెప్పడం వల్ల కొంచెం అంటే క్లిక్స్ అనేది నేను డైరెక్ట్ ఫేస్ కెమెరా వైపు చూడట్లేదు. సో, మీరేం దాని గురించయితే ఏమి అనుకోకండి. ఓకే. బాయ్.